పాటు జగన్ అధికారంలోకి రానియకపోతే అంటే మేబీ నేను అనుకోవడం పవన్ కళ్యాణ్ ఇచ్చే ప్రతి స్టేట్మెంటు ఈనాడు ఆంధ్రజ్యోతి స్టేట్మెంట్లే వస్తాయి. మీరు అబ్జర్వ్ చేయండి. అవును, ఈనాడు ఆంధ్రజ్యోతి పవన్ మీద రాసిన విషపూరిత కథనాలే ఈయన స్టేట్మెంట్లుగా వస్తుంటాయి. పరిశ్రమలు పారిపోయింది, ఏడికి పోయినాయి, అంబానీ అదాని జనరల్ వీళ్ళందరూ వస్తే పారిపోయారా? మరి పారిపోతే కనుక ఇప్పుడు వాళ్ళ డేటా సెంటర్ ఎట్ వచ్చింది? లేకపోతే కనుక ఆ రోజున అంబానీ వచ్చి ఎందుకు పెట్టుబడి పెట్టాడు? డేటా సెంటర్ ఆయనంటే ఒప్పుకోరు. అదే సరే, వాళ్ళ దురదృష్టం వాళ్ళకు. బట్ నేను అనేది, నువ్వు ఏం చేసినా సరే ఆ రోజున జిందాల్ ఎందుకు వచ్చాడు? ఆ జిందాల్ పారిపోయేలా చేసింది నువ్వు కదా ఇక్కడ. ఇప్పుడు చంద్రబాబు వచ్చాక కదా. మరి ఆ టైంలో పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలకు సంబంధించిన భూమి షిర్డీ సాయి మీద విష ప్రచారం ఎవరు చేశారు? అదాని మీద విష ప్రచారం ఎవరు చేశారు? ఆ రోజున విష ప్రచారం చేసింది వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ అదే అదాని తెప్పించారు, అదే అదాని వీళ్ళే ఒప్పుకున్నారు. అదే అనేది నేను అంటున్నది. వీళ్ళది ఎంతసేపటికి ఏంటంటే చంద్రబాబు ఉన్నప్పుడు పరిశ్రమలు రావాలి, మిగతా వాళ్ళు ఉన్నప్పుడు రాకూడదు, వచ్చే వాళ్ళందరూ దొంగలని ప్రచారం చేయాలి. అదే మోస మనస్తత్వంలో ఈయన కూడా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కూడా. అదే కంటిన్యూటీ మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఆయన ప్యూర్లీ ఒక రకంగా చెప్పాలంటే బ్రెయిన్ వాష్ అయినటువంటి నాయకుడిలా వ్యవహరిస్తున్నాడు ఆయన. ఈనాడు జ్యోతి రోజు చదివితే మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు మనం రోజు గనక పాకిస్తాన్ వార్తలు చదివేటటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని కనుక అబ్జర్వ్ చేస్తే నరేంద్ర మోడీ నవ్వినా కూడా అందులో విపరీతమైన ద్వేషం వచ్చేస్తుంది. పొరపాటున నరేంద్ర మోడీ భోజనం చేస్తున్నా